రైట్. ఇక ఎంజీ రావు గారు, రీసెంట్గా మనం చూస్తున్నాం చాలా ప్రపంచ దేశాల్లో భూకంపాలు వస్తూ ఉన్నాయి, భూ ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఢిల్లీ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా భూ ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. రెక్టర్ స్కేల్ మీద 4 to 6 వరకు కూడా నమోదవుతున్న పరిస్థితి. ఎందుకంత ఫ్రీక్వెంట్గా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపాలు వస్తూ ఉన్నాయి? ఢిల్లీపై భూకంప ఖడ్గం వేలాడుతోందా? దీని పరిణామాలు ఏంటి? దీన్ని మరి వీటి నుంచి ఎలా మనం బయటపడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీని పరిణామాలు, ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది? ఒకటేనండి, నేషనల్ సైస్మోలాజికల్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైస్మాలజీ అనే దాని ప్రకారం ఈ ఢిల్లీ, ఈ నోయిడా, ఈ హర్యానా జజ్జర్ అనే ప్రాంతాల్లో భూకంపాలు వచ్చినాయి. 4.5, 3.5 మ్యాగ్నిట్యూడ్లో. భారతదేశం చుట్టూరు భూకంపాలు వస్తున్నాయి. మయన్మార్, థాయిలాండ్లో రీసెంట్గా వచ్చింది. ఇటు టిబెట్లో భూకంపం, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం, ఈ హిమాలయన్ ఈ సైస్మిక్ జోన్లో తీవ్రమైన భూకంపాలు ఇటు గ్రీస్ నుండి, టర్కీ నుండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుండి ఈ థాయిలాండ్, మయన్మారు, అండమాన్, ఇదంతా ఒక బెల్ట్ అనమాట. ఈ బెల్ట్లో ఒక భీకరమైన భూకంపాలు వస్తున్నాయి. ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది సైస్మాలజీ ప్రకారం ఈ కిక్కింగ్ అనమాట, ఒక క్లాక్, ఒక సైస్మిక్ క్లాక్ అనేది టిక్కింగ్ అవుతూనే ఢిల్లీ మీద ఒక భూకంప ఖడ్గం వేలాడుతుంది అనేది ఒకటి వచ్చింది. రీసెంట్గా చాలా తీవ్రమైన ఆందోళన కలిగించే ఒక విషయం ఏంటంటే, న్యూఢిల్లీ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, ఇండియాకి రాజధాని. ఓకే, ఇండియాలోని అతిపెద్ద సిటీ. అక్కడ పాపులేషన్ 3.5 కోట్ల మంది పాపులేషన్, నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో. ఈ రీజన్లో భూకంపం వస్తే పరిస్థితి ఏంటి అంటే 3.5 కోట్ల మంది ప్రాణాలు గాల్లో ఉన్నాయి. ఇది భయపెట్టడానికి కాదండి, చాలా పెద్ద విషయం. తర్వాత భారతదేశంలో ఈ ఐఎస్ఐ కోడ్ అనేది ఒకటి ఉంటుంది, బిల్డింగ్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ భారత్ స్టాండర్డ్స్ అనేది, ఈ స్టాండర్డ్స్ ప్రకారం బిల్డింగు లేవు. అంటే ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో 2000 సంవత్సరం తర్వాత నిర్మించిన అన్ని బిల్డింగుల్లో 80% బిల్డింగులు ఈ రిక్టర్ స్కేల్ మీద 5 కంటే ఎక్కువ వస్తే చాలా భయంకరంగా పేక మేడల్లా కూలిపోయే అవకాశం ఉంది. 80% బిల్డింగులు ఒక స్టాండర్డ్ కోడ్ ప్రకారం నిర్మించలేదు అనేది చాలా తీవ్రమైన ఆందోళన అనమాట. ఢిల్లీ అంటే ఒక ఫాస్టెస్ట్ అర్బన్ స్ప్రాల్ అంటారండి, హ్యూజ్ అర్బన్ స్ప్రాల్. అది ఒక పెద్ద సిటీ, ప్రపంచంలోని అతిపెద్ద సిటీ, రెండో అతిపెద్ద జనాభా, 3.5 కోట్ల మంది, 80 ప్రాణాలు గాల్లో ఉన్నాయి. ఎందుకంటే 80% బిల్డింగులు రిక్టర్ స్కేల్ మీద 5 కంటే ఎక్కువ వస్తే, 6, 7 వస్తే తట్టుకోలేని విధంగా బిల్డింగులు ఉన్నాయి ఢిల్లీలో. సో ఢిల్లీ మీద భూకంపం అనే ఒక ఖడ్గం వేలాడుతుంది. అంటే ఏంటంటే, ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటే, భారతదేశం ఉపేక్షిస్తుందా? ఒకవేళ ఈ నేషనల్ సైస్మాలజిస్ట్స్ అంటే భూకంప శాస్త్రవేత్తలు అనుకున్నట్టు అక్కడ ఏవైనా భూకంపం వస్తే మరి పరిస్థితి ఏంటి, దాని పరిణామాలు ఏంటంటే, అదిగోండి అది భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న దేశం యొక్క ఈ వృద్ధి అనేది డీరైల్మెంట్ అవుతుంది, పట్టాలు తప్పిద్ది. భారతదేశం ఒక దశాబ్దం పాటు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ రికవర్ అవ్వడానికి $100 of billion లాస్ అవుతుంది. లక్షల కొద్దీ ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉంది. బిల్డింగ్లన్నీ కొలాప్స్ అయిపోతాయి. మనం చూసాం టర్కీలో భూకంపం, గ్రీస్లో, ఇటు మలేషియాలో, థాయిలాండ్, మయన్మార్ దేశాల్లో భూకంపాలు చూసాం. అమెరికాలో చూస్తున్నాం, లాస్ ఏంజల్స్ ఈ ప్రాంతంలో తీవ్రమైన భూకంపాలు. జపానే తట్టుకోలేకపోయింది. మరి భారతదేశం ఎలా? ఇప్పుడు మరి భారతదేశంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. ఎక్కడంటే ఎంతసేపు ఆ డిస్కషన్, ఈ డిస్కషనే, కానీ ఇలాంటి కన్స్ట్రక్టివ్ డిస్కషన్స్ అనేవి భారతదేశంలో ఉండవన్నమాట. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఒక అద్భుతంగా తీసుకొచ్చారు. మరి ఎన్డీఆర్ఎఫ్ ఎలా ఉంది, ఆ స్టేట్ ఏం చేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు 80% బిల్డింగులు, ఏ బిల్డింగ్ కూడా ఒక కోడ్ లేదు, అంతా ఇల్లీగల్. చూడండి, హైదరాబాద్లో హైడ్రా లాగా ఉంటుంది అనమాట. అన్ని ఆక్యుపేషన్లు, కబ్జాలు, రియల్ ఎస్టేట్లు ఇష్టం వచ్చిన ఆక్యుపై చేయడం. అదే ఢిల్లీలో సాయిల్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఒండ్రు మట్టి నేలలో, గంగా జమున బెల్టాలో, ఈ యమునా మధ్య. మరి అక్కడ అలాంటి సాయిల్లో అక్కడ జరుగుతుంది. ఏం చర్యలు తీసుకోవాలంటే, ఈ గంగా జమున రివర్స్ సాయిల్, సాఫ్ట్ సాయిల్ ఉన్నాక బిల్డింగుల్ని నిర్మించే అవకాశం ఇవ్వకూడదు. ప్రతి చోట ఇప్పుడు థాయిలాండ్లో భూకంపం వచ్చిన తర్వాత థాయిలాండ్లో బ్యాంకాక్లో ఒక అద్భుతమైన కాంక్రీట్ జపాన్ రేంజ్లో తయారు చేసి బిల్డింగులు కడుతున్నారు. మరి అలాంటి కాంక్రీట్, అంత స్టాండర్డ్ కాంక్రీట్ ఉపయోగించాలి. తర్వాత ఎక్కువ బరువు ఉండకూడదు. బిల్డింగ్ కోడ్ అనేది తూచా తప్పకుండా అమలు జరుపుతుందా లేదో చూడాలి. ఆ విషయాన్ని ఉందా లేదా అని ఢిల్లీలో ఉందనేది ఢిల్లీ గవర్నమెంటు, యూనియన్ క్యాపిటల్ టెరిటరీ, కేంద్రం చర్యలు తీసుకోవాలి. తర్వాత ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. స్టూడెంట్లు వీటిలో షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ భూకంపాలు వస్తే అలాంటి చర్యలు తీసుకోవాలి.
తర్వాత ఫ్లడ్ ప్రోన్ అంటారు. ఈ భూకంపం వచ్చినప్పుడు నదులు గమ్యస్థానాన్ని మార్చుకుంటే అటు తీవ్రమైన ప్రమాదం వస్తుంది, అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయా ఢిల్లీ మీద అంటే లేవు అనేది మనకు చాలా పెద్ద ఆందోళన కలిగించే విషయం అండి. ఇది ఇండియా భారతదేశాన్ని ప్రపంచ సూపర్ పవర్ అడ్డుకోగలిగే శక్తివంతమైన రెండు అతిపెద్ద విషయాల్లో ఒకటి ప్రకృతి శక్తులు అంటే భూకంపాలు, రెండోది యుద్ధం. ఇలాంటి యుద్ధాలను అవాయిడ్ చేసుకుంటూ అవి మానవ నిర్మితాలు, ఇవి ప్రకృతి కారకాలను మనం వస్తే అడ్డుకోలేము కాబట్టి తట్టుకోవాలి. కాబట్టి ఢిల్లీ నెత్తి మీద భూకంప ఖడ్గం వల్ల 3.5 కోట్ల మంది ప్రజలు, 80% బిల్డింగులు అంటే లక్షలాది బిల్డింగులు ఈరోజు తీవ్రమైన ప్రమాదంలో ఉంది. గవర్నమెంట్ ఇమ్మీడియట్గా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్, చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, దాన్ని సమావేశపరిచి ఉత్తర భారతదేశంలో భూకంపం వస్తే ఎలా తట్టుకోవాలనే దాని మీద ఒక కంటింజెన్సీ ప్లాన్ అనేది, ఒక అత్యవసర ప్రణాళిక మనం తయారు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైస్మాలజీ, NGRI, అదేవిధంగా ఇవి భూకంప లేకిన అక్కడ సైస్మాలజీ ప్యాటర్న్ గమనిస్తే హిమాలయాల ప్రాంతంలో ఈ 4th, 5th జోన్లో ఒక తీవ్రమైన భూకంపం పెండింగ్ ఉంది. 1934 తర్వాత గంగా బెల్ట్లో అతిపెద్ద భూకంపం రాబోతుంది. ఒక సెంచరీ టైం అయిపోయింది కాబట్టి ఆ ఫోర్స్ లోపల నిగూఢమై ఉంది భూగాంతర్భావం. తప్పకుండా ఒక భూకంపం రాబోతుంది అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో రాకపోతే చాలా ఉత్తమం, భగవంతుడి దయ వల్ల. కానీ వస్తే ఏంటి అనేది ఎప్పుడు కంటింజెన్సీ ప్లాన్ ఉండాలండి. ఇది హేతుబద్ధంగా ఉండాలి. నేనేమో నోస్ట్రడామస్ వీరబ్రహ్మం గారి స్వామిలాగా ఏం మాట్లాడడం లే. బట్ అక్కడ ఈ ఫోర్సు ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు, అక్కడ యురేషియన్ ప్లేట్లు రెండు ఢీకుంటాయి. సంవత్సరానికి 20 సెంటీమీటర్ల చొప్పున కొన్ని ప్రాంతాల్లో హిమాలయాలు 20 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతుంది. ఈ ఫోర్స్ అంతా అక్కడ ఎలస్టిక్ ఫోర్స్ అక్కడ నిగూఢమై ఉంది. అక్కడ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారం అక్కడ సబ్డక్షన్ జోన్లో హ్యూజ్ ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్ ఇక్కడ అమృత్సర్ నుంచి కలకట్టా వరకే 2000 కిలోమీటర్ల ప్రాంతంలో ఏ ప్రాంతంలో వచ్చినా 70 కోట్ల మంది ప్రజల యొక్క ప్రాణాలు అక్కడ ఆపదలో ఉంటాయి. బిల్డింగ్ కోర్సు దారుణాతి దారుణ. డ్యామ్స్ కూడా మనం ఎక్కువ కోడ్లు ఉపయోగించాలి. అక్కడ భగీరథి నుంచి ఫరక్కా డ్యామ్ వరకే చాలా తీవ్రమైన బాక్రా నంగల్ నుంచి అదేవిధంగా ఫరక్కా డ్యామ్ వరకు చాలా తీవ్రమైన ప్రమాదం మనం హెచ్చరిక ఎదుర్కోబోతున్నాం. కాబట్టి వీ షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ది కంటింజెన్సీ ప్లాన్ చైడ్ బై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అకార్డింగ్ టు ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మన ముందు ఉంది. భారత్ పాకిస్తాన్ యుద్ధం, చైనా యుద్ధం కంటే చాలా తీవ్రమైనది ఈ భూకంపం అండి. ఈ భూకంపం కోసం మనం చర్యలు తీసుకోవాల్సింది ఏ క్షణంలో వస్తుంది, ఎలా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి వీ షుడ్ బి రెడీ అనమాట. గెట్ రెడీ, లెట్స్ టేక్ ది, ఐ హోప్ దట్ గవర్నమెంట్ మే టేక్ ది స్టెప్స్ రిగార్డింగ్ దిస్ కమింగ్ దిస్ డిజాస్టర్. ఎంజీరావు గారు, ఒక చిన్న సందేహం. భారీ వర్షాలని అంచనా వేయగలుగుతాం, తుఫాన్లను అంచనా వేయగలుగుతూ ఉన్నాం, అప్రమత్తం అవుతూ ఉన్నాం, ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. మరి భూకంపాలని ప్రెడిక్ట్ చేయలేమా? దిస్ ఇస్ టోటల్లీ ఇంపాసిబుల్ అండి. వీ షుడ్ గెట్ రెడీ అంతే. భూకంపాలను అంచనా వేయడం అనేది ఎవరికి కుదరదు, ఇప్పుడు లేదు. ఆ టెక్నాలజీ ఏలో వస్తే భవిష్యత్తులో ఏమైనా కుదురుతేమో, లేకపోతే పక్షులు ఇవన్నీ కొన్ని ఉంటాయి. పక్షులు తర్వాత జలం తగ్గడం, రాడాన్ అనే వాయువు భూమి మీదకి రావడం, ఇవన్నీ ఏంటంటే కొన్ని గంటల ముందు, నిమిషాల ముందు తెలుస్తుంది. అప్పటికే మనకు అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నార్త్ ఇండియాలో భూకంపం వస్తే జరిగే ప్రమాదం తీవ్రత ఎలా ఉంటుందో మనకి ఇక్కడ తెలుసు. జియో ఇన్ఫర్మేటిక్స్ ప్రకారం, GIS తర్వాత శాటిలైట్ పిక్చర్ ప్రకారం అంచనా వేసేయచ్చు. ఎన్ని లక్షల మంది మరణాలు ఉంటాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతుంది, ఎంత జంతువుల మరణాలు, ఎన్ని మానవ మరణాలు, ఎన్ని బిల్డింగులు కోల్పోబోతున్నాయి, ఇవన్నీ ఎక్కడెక్కడ దీని ప్రభావం ఉంటుంది, ఫ్లడ్ ప్రోన్ జోన్ ఎలా ఫ్లడ్ రాబోతుంది, ఎన్ని డ్యామ్లు కొలాప్స్ అయిపోతున్నాయి, ఇక్కడ రిఫైనరీలు అవి బద్దలై ఎన్ని అగ్ని ప్రమాదాలు జరగబోతున్నాయి, దీన్ని ఎదుర్కోవడం ఎంత కష్టం, తర్వాత అది భూకంపం సంభవిస్తే సహాయ చర్యలు కూడా దిక్కుమొక్కు ఉండదు, కమ్యూనికేషన్ అన్నీ నాశనం అయిపోతాయి, రైల్వే, ఈ ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ అంతా నాశనం అయిపోతుంది. ఇదంతా జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉపయోగించి ఈ నష్ట తీవ్రత ఎలా ఉంటుందో కూడా మనం చెప్పవచ్చు. ఇది ఒకటేనండి, దాన్ని భూకంపం అడ్డుకోవడం అసంభవం. అది ప్రకృతి శక్తి ఎక్కువ. అన్ని డిజాస్టర్లో కూడా దీన్ని మనం గుర్తుపట్టలేం, వదిలేద్దాం. ఇప్పుడు వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలని, నష్ట నివారణ, హౌ టు మిటిగేట్ ద లాసెస్ ఫ్రమ్ దిస్ డిజాస్ట్రస్ ఎర్త్క్వేక్ అండి. అంతే. ఈ డిజాస్ట్రస్ ఎర్త్క్వేక్ వస్తే నష్ట తీవ్రతని ఎలా తగ్గించాలి, పూర్తిగా కూడా అవాయిడ్ చేయలేం, ఎలా తగ్గించాలి, మళ్ళీ ఎంత తొందరగా రికవర్ అయ్యి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలి, లేకపోతే ప్రపంచంలో చైనా ఆటలతో పోటీ పడలేం, మనమంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో ఇలాంటి విషయాల మీద చర్యలు తీసుకోవాలి, కానీ భూకంపాన్ని ఆపే ప్రయత్నాలు ఏమీ లేవు ప్రస్తుతం అయితే, అలాంటివి ఏమీ లేవు. రైట్. ఇక మిషన్ టిబెట్